చంపేస్తాం పొడి చేస్తాం అంటే పర్లా, ఇంట్లో అమ్మ దాకా వెళ్ళిపోయారు. ఎంత భయంకరంగా వెళ్ళిపోయాడు పాపం. ఆవిడ ఏజ్ ఏంటి, ఆ లోకం ఏంటి, ఆవిడ దాకా వెళ్ళారు కదా. ఇంత జరుగుతుంటే నేను ఎందుకు ఇంతగా స్ట్రెస్ చేస్తున్నానంటే, ఇంతమంది సమాజం అంతా రియాక్ట్ అవుతుంది మీకోసం. మరి రియాక్ట్ అవుతున్నప్పుడు నాలాంటి వాళ్ళు కూడా మీరెవరు అనొద్దు అనాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. మీ క్యాడర్ రెస్పాండ్ అవుతుంది మీకోసం, కానీ వాళ్ళు ఆగట్లా. అవతల ఆడవాళ్ళని తిడుతున్నారు, మీలాగా వాళ్ళు ఆడవాళ్ళే అని వాళ్ళు ఆలోచించట్లా. కానీ మీరు ఆలోచించాలి కదా, వాళ్ళు నాలాంటి ఆడవాళ్లే, వాళ్ళనేం అనకండి, అవును ఉంటే ప్రభుత్వంతోనో పార్టీలతోనో తేల్చుకోండి అని చెప్పాలి కదా. అది ఎందుకు రావట్లేదు? మినిమం లాజిక్ కదండి అది. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ టు నైట్. బ్రేక్ ద సైలెన్స్. అంతే, నిశ్శబ్దాన్ని ఛేదించండి భారతీ మేడం. అదే కదా. వాళ్ళు ఏంటంటే బాధ్యత, ఇప్పుడు మన కుటుంబ బాధ్యత ఏది, అటు అత్తగారి పట్ల లేకపోతే ఇటు షర్మిల పట్ల, సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, అది మీ ఫ్యామిలీ. ఇప్పుడు ఏంటి, ఒక పార్టీ బాధ్యత. మీరు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు అన్నారు ఇందాక ఏమని, ఆయన జైలుకి వెళ్తే ఈమె ముఖ్యమంత్రి అని కూడా వీళ్ళు ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఆయన తర్వాత ఆమె ఇవాళ పార్టీ నడపాల్సింది కూడా. అసలు ఒకవేళ ఆ పరిస్థితి వస్తే షర్మిల అడ్డుపడుద్దేమని ఆమెను బయటకు పంపారని కూడా అంటారు కొంతమంది. నిజమేంటి అబద్ధమైన పద్మగారికి ఏమో తెలిసి నాకు తెలియదులే. కానీ ఒక పరిశ్రమ బాధ్యత, ఇవాళ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఆమె కార్పొరేట్ కదా. అంటే ఏ బాధ్యతని ఆమె ఏ విధంగానూ ఖాతరు చేయకపోవటాన్ని ఒక పౌర బాధ్యతగా కూడా కనీసపు ఖండన. ఇందాక మన శిరీషను ఎవరు అన్నారు, ఏంటి ఆ మొక్క నాటింది ఇత్తనం ఆమెనంటూ. అంటే ఒక ఉద్యానవనం లాగా ఉండాల్సిన రాష్ట్రాన్ని ఒక ఉన్మాద వనం. కరెక్ట్, బాగా చెప్పారు. ఒక ఉన్మాద వనంగా, అంటే ఆ ఉన్మాద వనానికి ఆమె తోటమాల. అంతే కదా, సహజం, వాస్తవమే అది. ఇప్పుడు నీ పిఏగా చెప్పుకున్నటువంటి వర్రా రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులు ఎవరిపైన, నీ అత్తగారి పైన, నీ మరదలు షర్మిల పైన, ఇంకా చాలా మంది పైన పెట్టాడు. అరే ఇప్పుడు మీ ఆయన పిఏగా చెప్పుకున్న బోరగడ్డ అనిల్, అతనేంటి నేను జగన్మోహన్ రెడ్డి పిఏ అని చెప్పుకున్నాను, బంధువునని చెప్పాడు. బంధువునే నాకు స్వయంగా నాకే చెప్పాడు ఒకప్పుడు ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు. అరే ఏ మాటలు మాట్లాడాడు, ఏ వీడియోలు చేశాడు. అరే ఈ శ్రీరెడ్డి ఎవరు, వీళ్ళందరినీ పెంచి పోషించింది ఎవరు? అంటే ఇప్పుడు చర్చ ఏంటంటే, మీరు ఈ చర్చ చాలా గొప్పగా పెట్టారు, దీన్ని అందరూ ఆహ్వానించాలి, అభినందించాలి, మిమ్మల్ని అభినందించాలి. భారతిరెడ్డి గారు అభినందించి ఆవిడ ఒక కాల్ ఇస్తే ఐ విల్ బి హ్యాపీ అంటే చాలా లేదు, సైలెన్స్ బ్రేక్ చేసినా చాలు. అవును అంతే బాబు, ఎవరు మహిళల గురించి మాట్లాడకండి అయ్యా అని ఒక మాట ఆవిడ అంటే చాలా మేలు జరుగుతుంది సొసైటీకి అనేది నా నమ్మకం. ఇవాళ ఆ పత్రికలో మరి యామిని గారు ఎవరు అన్నట్టున్నారు, ఏంటి వీళ్ళందరి ఫోటోలు పెట్టేసి రాయకూడని రాతలు రాసి, వాళ్ళ మెయిన్ పత్రిక కాకుండా వాళ్ళకి అల్లైడ్ పత్రికలు ఇంకా వీళ్ళు డబ్బులు ఇచ్చి నడిపే ఉన్నాయి 2-3, అంటే దారుణంగా పెట్టారు. అందులో భారతీ మేడం నడిపే పత్రికల్లోనే అసలు వాళ్ళ చిన్నమామను ఉద్దేశించి వివాహేతర సంబంధాలు, ఒక స్త్రీలోళ్ళుడుగా అతన్ని ఎలా చిత్రించారు, వాళ్ళే చంపారని. ఒక మాజీ ఎంపీ, అరే ముఖ్యమంత్రుల కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి నీ సొంత పత్రికలో అలా రాస్తారా, అలాంటి ఫోటోలు వేస్తారా? అంటే ఎలా వీళ్ళు ఉన్మాదాన్ని పెంచి పోషించారు, ఇది ఒక ఉన్మాద వనంగా చేశారు ఈ రాష్ట్రాన్ని అంటోందండి. ఈ ఉన్మాదుల బారి నుంచి కాపాడాల్సిన బాధ్యత ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం పైన ఉంది. ఇప్పుడు చంద్రబాబు తన కార్యకర్త తప్పు చేశాడని ఇవాళ శిక్షించారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, తర్వాత అతను జైల్లో పెట్టారు. అంటే ఇప్పుడు మిగతా వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? స్పందన ఇట్లా ఆలోచిస్తున్న వాళ్ళందరికీ ఈ రకంగా అతని మీద అతని కుటుంబం మీద దాడి చేస్తున్న వాళ్ళ మీదకి, మిగతా వాళ్ళ మీద దాడి చేస్తున్న వాళ్ళందరినీ మీరు ఏమీ చేయట్లేదనే వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళకి ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? అది కూడా వస్తుంది. అంటే ఈ స్పందన జగన్మోహన్ రెడ్డిలో ఎందుకని లేదు? ఇదే స్పందన అతను అప్పుడే కనుక చేసి ఉంటే, ఏది ఏ రోజైతే ఇలాంటి పోస్టులు మొదటిసారి వచ్చాయో ఆ రోజే వాటి మీద ఉక్కుపాదం మోపుంటే పరిస్థితి వచ్చేదా? అంటే ఒకటి 11 దరిద్రం అయితే ఉండేది కాదు. అలా చేసి ఉంటే 21, 31, 41 ఉండేదేమో అనుకుంటాను నేను. అంటే ఇంకా ఇప్పటికీ మార్పు రాకపోతే, ఇదే కొనసాగిస్తుంటే ఈ బరి తెగింపు, ఈ ఉన్మాదాన్ని ఇంకా 11 ఉంటాయా? మీరు ఏమని పెట్టారు దీనికి, మౌనమా వ్యూహమా అన్నారు. మన యామిని గారు కూడా దాని మీద కామెంట్ చేశారు, మౌనమా